ఎస్ నీలిమ బీఆర్ఎస్ కు వరుస షాకులు తగులుతున్నట్లుగా చెప్పొచ్చు కదా. కాంగ్రెస్ లోకి వలసలు కంటిన్యూ అవుతా ఉన్నాయి. ఆపరేషన్ ఆకర్ష్ కొనసాగుతుంది. ఇప్పటికే ప్రకాష్ గౌడ్ చేరిక ఖరారైపోయింది. వారు చేరిపోయారు. మరొక వైపు అరికపూడి గాంధీ కూడా కాంగ్రెస్ పార్టీలో చేరబోతా ఉన్నారు. ఇంకా ఒక 6-7 ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నట్లుగా తెలుస్తా ఉంది కదా. రైట్, చూద్దాం. బీఆర్ఎస్ కు వరుస షాకులు తగులుతూనే ఉన్నాయి. ఊహించినట్లుగానే రాజేంద్రనగర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ కాంగ్రెస్ గూటికి చేరుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో శుక్రవారం అనంతరం అనుచరులతో కలిసి హస్తం పార్టీలో చేరారు. ముఖ్యమంత్రి నివాసంలో జరిగిన ఈ కార్యక్రమంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి పాల్గొన్నారు. వాస్తవానికి లోక్సభ ఎన్నికల ముందే సీఎం రేవంత్ రెడ్డిని ఆయన నివాసంలో కలిసిన ప్రకాష్ గౌడ్ అప్పుడే కాంగ్రెస్ లో చేరాలని భావించారు. అయితే అప్పుడున్న పరిస్థితుల్లో స్థానికంగా తన అనుచర గణం నుంచి వ్యతిరేకత వ్యక్తం కావడంతో వెనక్కి తగ్గారు. ఆ తర్వాత జరిగిన లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ కు ఒక్క సీటు కూడా రాకపోవడం, పార్టీ మరింత బలహీనపడడంతో ప్రకాష్ గౌడ్ పునరాలోచనలో పడ్డారు. మరోమారు తన అనుచరులతో సంప్రదింపులు జరిపి కాంగ్రెస్ లో చేరాలి అన్న నిర్ణయానికి వచ్చారు. నిన్న ఉదయం తిరుమల వెంకటేశ్వరుని దర్శించుకుని సాయంత్రానికి హైదరాబాద్ కు చేరుకుని కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. హైదరాబాద్, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాల నుంచి 6 బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరేందుకు రంగం సిద్ధం కాగా ప్రకాష్ గౌడ్ చేరిక పూర్తయింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సిద్ధార్థ అడిగి తెలుసుకుందాం. సిద్ధార్థ, ఆపరేషన్ ఆకర్ష్ కొనసాగుతున్నట్లుగా తెలుస్తోంది. ప్రకాష్ గౌడ్ ఒకవైపు కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. మరొక వైపు అరికపూడి గాంధీ, ఇంకా 6-7 ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది. ఏంటి వివరాలు ఓవరాల్ గా? థ్యాంక్ యూ నవీన్. నిన్న సాయంత్రం ప్రకాష్ గౌడ్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఆయన కాంగ్రెస్ పార్టీలోకి చేరారు. ఇక కాసేపట్లోనే షేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరకెపూడి గాంధీ కూడా కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. ఇంకా ఇప్పటికీ 8 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. 8 మంది ఎమ్మెల్సీలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇంకా ఆపరేషన్ ఆకర్ష్ పేరిట గ్రేటర్ హైదరాబాద్ పై హస్తం నేతలు దృష్టి పెట్టారు. గ్రేటర్ లో కాంగ్రెస్ పార్టీ ఒక్క సీటు కూడా గెలవలేదు. మొన్న జరిగినటువంటి కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి శ్రీ గణేష్ అక్కడి నుంచి గెలుపొందారు. ఇక రానున్నటువంటి గ్రేటర్ ఎన్నికల నేపథ్యంలో దాంతో పాటుగా వచ్చే ఎన్నికల లోపు ఇది నియోజకవర్గాల పునర్విభజన జరుగుతుంది. దాంట్లో గ్రేటర్ పరిధిలోనే ఎక్కువగా ఎమ్మెల్యే స్థానాలు నియోజకవర్గాలు పెరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో గ్రేటర్ ఎమ్మెల్యేలపై కాంగ్రెస్ పార్టీ దృష్టి పెట్టింది. మరొక 6 ఎమ్మెల్యేలతోని కాంగ్రెస్ పార్టీ టచ్ లో ఉంది. వాళ్ళతోని సంప్రదింపులు కూడా చేసింది. అయితే వాళ్ళు తమ పేరుతోని ముహూర్త బలం చూసుకొని కాంగ్రెస్ పార్టీలోకి రావడానికి సిద్ధంగా ఉన్నారు. దానికోసం కొద్దిగా టైం పడుతుంది. సో మొత్తానికైతే 24వ తేదీ నుంచి అసెంబ్లీ సమావేశాలు ఉన్నాయి. అసెంబ్లీ సమావేశాలలోపు కాంగ్రెస్ తన సంఖ్యాబలాన్ని పెంచుకోవాలని ప్రయత్నిస్తుంది. వీలైతే ఇటు మండలిలో శాసనసభలో ఎల్పీ విలీనానికి కూడా ప్రయత్నం చేస్తుంది. ఎల్పీ విలీనాలు అటు మండలిలో ఇటు శాసనసభలో ఎల్పీ విలీనమైతే ఎలాంటి లీగల్ సమస్యలు ఉండే, దాంతో పాటు ఇటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు ఫిరాయింపుల పైన లేదంటే విలీనం పైన ప్రతిరోజు కాంగ్రెస్ పార్టీని విమర్శలు చేస్తున్నారు. ఈ విమర్శలకు చెక్ పడాలంటే అక్కడి నుంచి భారీ సంఖ్యలో కాంగ్రెస్ పార్టీలోకి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు వస్తే ఇబ్బంది లేకుండా ఉంటుంది, లీగల్ సమస్యలు కూడా లేకుండా ఉంటుందని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది.